హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్తో ఉన్నాము. నమస్తే సార్. హలో హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడకం. నేను బోన్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ని, స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ని. రాత్రిపూట నిద్రలో కాళ్ళు పట్టడానికి, పిక్కలు పట్టేయడానికి గల కారణాలు ఏంటి సార్? సో ఇది చాలా మంది చెప్తుంటారు, మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇది. సో దీనికి రీజన్స్ ఏంటంటే ఎక్కువ డిహైడ్రేషన్ అంటారు. దాంతోపాటు ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ లైక్ సోడియం, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము ఇవి తగ్గినా కానీ ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ మజిల్స్ మీద ఎక్కువ కాఫ్ మజిల్స్ అంటారు, ఎక్కువ కాఫ్ మజిల్స్ వస్తుంటాయి మనకి. సో ఎక్కువ రిపీటెడ్ స్ట్రెయిన్, ఎక్కువసేపు నిలబడ్డా కానీ, అంటే హార్డ్ సర్ఫేస్ మీద ఎక్కువ నిలబడినా కానీ ఎక్కువ గంటలు, అలానే ఎక్కువసేపు ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చుంటారు కదా, డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కానీ ఇలా మజిల్ అనేది ఆ మజిల్ ఫెటిగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ నర్వ్స్, దాన్ని సప్లై చేసే నర్వ్స్ దగ్గర కొంచెం డిస్టర్బెన్సెస్, ఆ నర్వ్ ట్రాన్స్మిషన్లో డిస్టర్బెన్స్ వచ్చినా కానీ ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అది మోస్ట్ కామన్ మనం డయాబెటిక్, షుగర్ ఉన్న వాళ్ళు చూస్తాం అనమాట అది. సో అది ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్, ఆ ఏరియాకి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం హ్యాంపర్ అయినా కానీ, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కానీ ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిలో మోస్ట్ కామన్గా రీజన్స్ అంటే ఇలా షుగర్ లేకుండా, ఇలా మిగతా ఏమి ఇబ్బందులు ఏమి లేకుండా క్రాంప్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ చాలా మందికి. మెయిన్ వాళ్ళ రీజన్ ఏంటంటే మజిల్ ఫ్యాటిక్, అంటే ఎక్కువ మజిల్ స్ట్రెయిన్ అవడం వల్ల, లైక్ ఎక్కువ రన్ చేసే వాళ్ళల్లో, ఎక్కువసేపు కూర్చొని డెస్క్ జాబ్ చేసే వాళ్ళలో, ఎక్కువ స్టాండింగ్ చేసే వాళ్ళలో అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే ఇలా డీహైడ్రేషన్, ఎక్కువ సమ్మర్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇలాంటివి తక్కువైనా కానీ ఇవి మోస్ట్ కామన్ రీజన్స్ అనమాట. పెథలాజికల్ కండిషన్స్ ఏంటంటే లైక్ షుగర్, ఇలా నర్వ్స్ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాళ్ళు పట్టేయడం, నిద్రలో పిక్కలు పట్టేయడం ఇవి తగ్గడానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్? సో ఇది ఎక్కువ మజిల్ స్ట్రెయిన్ అయినప్పుడు ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ ప్రాపర్ హైడ్రేషన్ ఉండాలి, మంచిగా వాటర్ తాగాలి. దాంతోపాటు మనము లైక్ మల్టీవిటమిన్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవడం, లేదా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నా కానీ ఇవి ఖచ్చితంగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనకు నైట్ టైం వస్తుంది. వచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే స్టాండింగ్ నిలబడి ఆ పదాన్ని ఫామ్గా ఇట్లా ఫ్లాట్గా పెట్టేసి ఎక్కువ ఫామ్గా భూమి మీద ఇట్లా పెడితే సో మీకు ఏమంటే రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ఇలా దీన్ని మళ్ళీ రాకుండా ఎలా కంట్రోల్ చేయాలంటే మజిల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటారు. సో ఈ పదాన్ని డైలీ పైకి కిందకి అట్లా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటారు. అలాంటి రెగ్యులర్గా చేస్తూ ఉంటే మ్యాక్సిమం మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నడుస్తున్నప్పుడు పాదాల నొప్పులు వస్తూ ఉంటాయి సార్, అవి ఎందుకు వస్తూ ఉంటాయి? సో పాదాల నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే బరువు ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళలో ఎక్కువ ప్రెజర్ అంతా అక్కడే పట్టడం వల్ల అట్లా వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మనకి వైటమిన్ డి తగ్గినా కానీ ఆ బోన్లో స్ట్రెంత్ తగ్గిపోవడం వల్ల ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ ఏంటంటే మనకి అక్కడ ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు, హీల్ దగ్గర ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుంది. కొంతమంది ఉదయాన్నే లేచినప్పుడే సార్ మా పాదం పట్టేసినట్టు ఉంటుంది అని చెప్తా ఉంటారు అనమాట. సో అది ఎందుకంటే అక్కడ ఒక స్మూత్ లేయర్ ప్లాంటార్ ఫేషియా అంటారు, అది బోన్ అటాచ్ అవుతుంది అనమాట. అక్కడ రిపీటెడ్గా ఒత్తిడి పడటం వల్ల, లేక అక్కడ ఏమైనా యూరిక్ యాసిడ్ పెరిగినా కానీ, లేక ఇట్లా కీలవాతం అంటారు, అందులో రొమరాయిడ్ ఫ్యాక్టర్ కానీ, యాంటీసీసీపీ అంటారు, ఇలాంటివి ఎక్కువైనా కానీ ఆ కీలవాతంలో కూడా ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి మనము రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ, లైక్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దీని గురించి సెకండ్ ఒపీనియన్ లాగా, సరే ఇట్లా బయట సర్జరీ చెప్పారు, సో దాని గురించి ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ, లేక మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉండి సరే వీటికి నిజంగా సర్జరీ అవసరం అవుతుందా, లేకపోతే దీనికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, అట్లాంటి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ అది కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. దాన్ని బట్టి మేము మీకు దానికి తగ్గ సమాచారం మేము అందించగలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.